వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నేడు బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికలు. 299 సీట్లకు ఎన్నికలు. లోక్సభలో నిరసనల హోరు. సభ వాయిదా. గుర్గావ్లో 500 కోట్ల రియల్ ఎస్టేట్ స్కామ్. సీఈఓ అరెస్ట్. బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికలు గురువారం జరగనున్నాయి. ఎన్నికల వేళ హింసాత్మక ఘటనలు జరగకుండా దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది పోలీసులను ఎన్నికల భద్రతా విధులకు కేటాయించారు. 12.77 కోట్ల మంది బంగ్లాదేశ్ పౌరులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ను మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం రద్దు చేయడంతో ఈ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, జమాతే ఇస్లామీ పార్టీల మధ్యనే పోటీ నెలకొంది. బంగ్లాదేశ్లో మొత్తం 300 పార్లమెంటు స్థానాలకు గాను 299 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఒక స్థానంలో అభ్యర్థి చనిపోవడంతో అక్కడ ఎన్నికను వాయిదా వేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో నేడు లోక్సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో సభను హోరెత్తించారు. ముఖ్యంగా భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం, ఎంపీల సస్పెన్షన్ అంశాలపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో ప్రశ్నోత్తరాల సమయానికి తీవ్ర అంతరాయం కలిగింది. స్పీకర్ స్థానంలో ఉన్న పీసీ మోహన్ సభ్యులను శాంతింపచేయడానికి ప్రయత్నించినప్పటికీ మాకు న్యాయం కావాలి అంటూ విపక్ష ఎంపీలు వెల్లోకి దూసుకెళ్లారు. ఈ గందరగోళం మధ్య 13 ప్రశ్నలకు సమాధానాలు లభించినప్పటికీ పరిస్థితి అదుపు తప్పడంతో సభ వాయిదా పడింది. హర్యానాలోని గురుగ్రామ్లో భారీ రియల్ ఎస్టేట్ కుంభకోణం ప్రకంపనలు రేపుతోంది. ప్రముఖ లగ్జరీ హబ్ 32 అవెన్యూ సీఈఓ ధ్రువ్ శర్మను పోలీసులు అరెస్టు చేశారు. 500 కోట్ల రియల్ ఎస్టేట్ కుంభకోణం చేశాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. పోలీసుల ప్రకారం శర్మ ఒక వాణిజ్య భవనంలోని ఒకే అంతస్తును దాదాపు 25 మంది విక్రయించారు. భారీ మోసపూరిత ఆపరేషన్కు సంబంధించి గురుగ్రామ్ పోలీసులు శుక్రవారం శర్మను అరెస్టు చేశారు. ఈ ఫిర్యాదుల విలువ మొత్తం 500 కోట్ల దాకా ఉంటుందని దర్యాప్తు అధికారులు అంచనా వేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా ఉద్యోగి కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె తిరువూరులో విజయవంతమైంది. సిఐటియు అనుబంధ సంఘాలు, అంగన్వాడీ, ఆశా, మున్సిపల్, ముఠా కార్మికులు, రైతు సంఘాలు, ఆటో కార్మికులు, ఏపీ ఎన్జీఓస్ నాయకులు, ఏఐటియుసి సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ నాయకులు సంఘీభావం తెలియజేశారు. ఫ్యాక్టరీ సెంటర్ నుంచి ప్రదర్శనగా బయలుదేరిన కార్మికులు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. నాగర్ కర్నూలు జిల్లా మక్తల్లో 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మహదేవప్ప కుటుంబాన్ని పరామర్శించకుండా అచ్చంపేటకు వస్తున్న మంత్రి వాకిటి శ్రీహరిని అడ్డుకుంటామని బీజేపీ నాయకులు హెచ్చరించారు. అంబేద్కర్ కూడలి వద్ద నిరసన తెలిపిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంత్రి వాకిటి శ్రీహరి సొంత నియోజకవర్గంలో 6వ వార్డు కౌన్సిలర్ మహదేవప్ప చనిపోయిన తర్వాత మృతదేహాన్ని కూడా పరామర్శించకపోవడం చాలా బాధాకరం. అచ్చంపేట రాష్ట్రీయ బీజేపీ నాయకుడు మాంగ్యా నాయక్ ప్రభుత్వాన్ని విమర్శించారు. చనిపోయిన మహదేవప్ప కుటుంబాన్ని అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అది ఆత్మహత్య అంటారు కానీ ఆత్మహత్య కాదు. శ్రీహరి అనే మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు మేము ఆత్మహత్య కాదు, ఆయన చంపడానికి కారణం ఆయన అని మేము ఆయనను హెచ్చరిస్తూ ఈరోజు నిన్న ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మేము ఈ ధర్నాలు అది చేయలేకపోయినాము. సిగ్గు లేకుండా మళ్ళా ఇక్కడ అచ్చంపేటకు వచ్చి శ్రీహరి గారు ఎక్కడ ఉన్నా కానీ మేము అడ్డుకుంటాము. ఎందుకంటే ఆయన ప్రజాప్రతినిధి కావచ్చు. పోవడానికి కారణమైనటువంటి మంత్రి శ్రీహరి వారి యొక్క అనుచరులు ఈరోజు వారి యొక్క వేధింపులకు తట్టుకోలేక మరణించినటువంటి విషయము అందరూ కూడా తెలిసినటువంటి విషయమే. చనిపోయినటువంటి కుటుంబాన్ని పరామర్శించకుండా ఈరోజు అచ్చంపేట నియోజకవర్గాన్ని కోసం కార్యక్రమానికి విచ్చేసినటువంటి శ్రీహరి గారిని ఖచ్చితంగా అచ్చంపేట పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో అడ్డుకోవడం ఖచ్చితంగా అడ్డుకుంటాం.
ఖచ్చితంగా మీ యొక్క కుటుంబాన్ని సందర్శించాలి. వారికి మీరు క్షమాపణ చెప్పినంత వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఎన్టీఆర్ జిల్లా సిపి ఆదేశాలతో డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మహిళా ఎంఎస్కేలతో సమావేశం తిరువూరు ఎస్ఐ శాతకర్ణి సమావేశం నిర్వహించారు. సమావేశంలో మాట్లాడుతూ డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమం ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తూ జిల్లా మొత్తం తిరుగుతూ దానిలో భాగంగానే ఈ నెల 15, 16, 17లలో తిరువూరు వస్తున్న పోలీస్ అధికారులకు ఘన స్వాగతం పలకనున్నారు. ముఖ్యంగా 3 రోజులు పట్టణంలో జరిగే డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమంలో యువకులను మత్తు పదార్థాల నుంచి కాపాడడానికి అవగాహన కల్పించాలన్నారు. అక్కడంటే హైవే మీద ప్రతి కనిపిస్తుంది. ఏదైతే గ్రాండ్ వెల్కమ్ ఉండదో డీజల్ గీజల్ పెట్టాడు చెప్తే అది వైజాక్షన్ దగ్గర చేస్తారు. అక్కడ ఓన్లీ మన ఏరియాలోకి అప్పుడే గౌరవపూర్వకంగా ఎంటర్ అవుతున్నందుకు అక్కడ వరకు పూలు చల్లి కారు తెచ్చేసి బొట్టు పెట్టేసి పంపించారు. గురుకుల్లోనూ ఇప్పుడు 2 కొత్తలు వచ్చినాయి కదా, ఎమ్మెల్యేలు వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా రోడ్డు మీద వచ్చేలా చూడాలి. గురుకుల్లో ఖచ్చితంగా ఉండాలి. గురుకులలో వెల్కమ్ కూడా పెట్టించాలి. వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు ఇక్కడ పిలిపిస్తే పోతాము. అంటే నాకు తెలిసి నాకు బైపాస్ ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే బాగా లెంగ్తీ అయిపోద్ది. వాళ్ళు తోకపల్లి దాకా వెళ్ళి తొక్కేసరికి నెరసపడిపోతుంది. వెల్కమ్ అప్పుడు అక్కడ పెడతావులేమ్మా. ఎమ్మెల్టీ వాళ్ళ వాళ్ళు హాస్టల్స్ ఏనా ఆదివారం గురుకుల్లో కూడా ఉంటారు లేదు తెలియదు. ప్లకార్డులు మీ కాడ మీకు ఎత్తాం 10 ప్లకార్డులు ఎత్తాం. 10 ప్లకార్డులు అక్కడ పెట్టుకున్నాం. 10, 20 ఎత్తాం ఒక్కో ప్లేస్కి. ఆ 20 మళ్ళీ అక్కడ పెట్టుకుని ఆ పూలు ప్లకార్డులు ఆ బొగ్గలు పూలు ఏ ఒకటి బొగ్గలు అన్ని కూడా రెడీ చేసుకుని అక్కడ లోకల్ సెంట్రేషన్ పెట్టుకాడ. ఇక ఈ ఏంటి ఏ పగబడుతున్నారు ఒకటి ఏది చేయగలిగి సరి చేయండి. నిన్న ఒకటి పూలు ప్లకార్డులు ఎంతవరకు అయితే మీకు. తిరుపతి జిల్లా పాకాల మండలం పాకాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో రోడ్డు కూడలి వద్ద కార్మికులతో కలిసి సిఐటియు జిల్లా నాయకుడు మధుసూదన్ రావు, ఏఐటియుసి జిల్లా కమిటీ సభ్యుడు ప్రకాష్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు మధుసూదన్ రావు, ప్రకాష్లు మాట్లాడుతూ కార్మికులకు పని ఒత్తిడి తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరారు. స్కీమ్ వర్కర్స్ కు పని గంటలు తగ్గించి పెరుగుతున్న నిత్యావసర వస్తువులకు అనుగుణంగా మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోరాడి సాధించుకున్న 8 గంటల పని సమయాన్ని 12 గంటలకు పెంచిందని, కార్మికుల పని గంటలు వెంటనే తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు, కార్మికులకు, ఉద్యోగులకు అనుకూలంగా వ్యవహరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆటో, అంగన్వాడీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ కార్యక్రమాల్ని నిర్వీర్యం చేస్తూ 4 లేబర్ కోడ్లు కొత్తగా తెచ్చి పాత 44 లేబర్ కోడ్లను నిర్వీర్యం చేస్తున్నది. దీనికి వ్యతిరేకంగా ఈరోజు సమ్మెలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తూ కార్మికులను అన్యాయం చేస్తుంది. అదేవిధంగా కనీస వేతనం ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులు, అంగన్వాడీ, అదేవిధంగా అనేక రకాలైన కనీస స్కీమ్ వర్కర్లు కూడా కనీస వేతనం లేకుండా 11,000, 7,000, 3,000 ఈ విధంగా ఇచ్చి వారి జీవితాలపై అనేక రకాలైన ఇబ్బందులు కల్పిస్తుంది. పక్క రాష్ట్రాల్లో 26,000 ఇచ్చేటువంటి పద్ధతిని మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలని, అదేవిధంగా బిల్డింగ్ వర్కర్స్కి ఈరోజు సంక్షేమ బోర్డులో నిధులు దారి మళ్లించి కార్మికులకు పొట్టగొడుతుంది. కాబట్టి సంక్షేమ బోర్డుల నిధులని కార్మికులకి హక్కు కల్పించాలి. అదేవిధంగా రాష్ట్రంలో 46,000 క్లైమ్లు పెండింగ్లో ఉన్నాయి. వెంటనే ఆ క్లైమ్లు కూడా క్లియర్ చేయాలి. కార్మికులకు వెన్నుపోటు పొడిస్తే ఈరోజు దేశవ్యాప్త సమ్మెలో చూస్తారు, రాబోయే రోజుల్లో మీకు పురోగతి ఉండదు. కాబట్టి వెంటనే కార్మికులను కనికరించి వారి హక్కులను భారతదేశంలో కార్మిక వర్గం హక్కులు కోట్ల రూపాయలు తీసుకొచ్చింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. 29 చట్టాలుగా ఉన్నటువంటి 4 చట్టాలుగా 4 కోట్లుగా గుణించింది. దీనికి వ్యతిరేకించి ఈరోజు భారతదేశం మొత్తం ప్రజానీకం, కార్మిక వర్గం, రైతులు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు. ఈరోజు అన్ని సంఘాల తరఫున పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దిగి రాకపోతే భవిష్యత్తులో జరిగే పోరాటాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా లేబర్ కోడ్లో 4 లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేయాలి. పాత చట్టాలను అమలు చేయాలి. అదేవిధంగా కనీస వేతనం 26,000 ఇవ్వకుండా వాళ్ళ దగ్గర వెంటి చాకరీ చేస్తూ ఉంది. ఈరోజు మధ్యాహ్న కార్మికులకు 4 నెలలకు జీతాలు లేకపోతే వాళ్ళు పండుగ జరుపుకోకుండా బస్సులు పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఇంకా మధ్యాహ్న భోజనం తర్వాత అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం మన బిల్డింగ్ వర్కర్లకు సమగ్ర చట్టం లేకుండా ఇబ్బందులు పాలు చేస్తూ ఉంది. అదేవిధంగా ఆటో కార్మికులకు
వివిధ రకాల పనులు వేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆ పనులంతా కూడా రద్దు చేసే పరిస్థితి అయింది. లేదా బిల్డింగ్ వర్కర్స్ సంబంధించి సమగ్ర చట్టం కల్పించాలని కొత్త ప్రభుత్వం ఇంతవరకు చేయలేదంటే ఎవరికి దాసోహం అవుతుందో ఈ పొద్దు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది. తక్కువ జనాభా ఉన్న తక్కువ జనాభా ఉన్న ప్రజలు ఎక్కువ జనాభా ఉన్న మన ప్రజానీకానికి అన్ని రకాల రైతులు కానీ అన్ని కూడా వాళ్ళకు భూస్వాములకు ధనవంతులకు కోటేశ్వరులకు ఇస్తుంది. కానీ పేద రైతులకు కూలీలకు కార్మిక వర్గాలకి కూడా ఇబ్బందులు బాగా చేస్తుంది. మొన్నటికి మొన్న మోసం చేసింది. 10,000 గవర్నమెంట్ అన్ని బిల్డింగు, తర్వాత ఆటో కార్మికులకు, తర్వాత అన్ని సంఘాలకు కూడా ఇస్తారని చెప్పింది, ఇవ్వలేదు. అదేవిధంగా 42 రోజులు శ్రమ చేస్తే మార్కాపురం జిల్లాలో మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. రాయవరం సమీపంలో జరిగిన బైక్ చోరీ కేసు దర్యాప్తులో 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 4 లక్షల విలువైన 4 బైకులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు డీఎస్పీ నాగరాజు పర్యవేక్షణలో సిఐ సుబ్బారావు నేతృత్వంలో పోలీసులు కోమటికుంట వద్ద వాహన తనిఖీల సమయంలో నిందితులను పట్టుకున్నారు. కేసు ఛేదనలో ప్రతిభ చూపిన పోలీసు అధికారులను ఎస్పీ అభినందించారు. మొహిద్దీన్ షా మీద సుమారు ఒక 4 కేసులు, పులి అంజిరెడ్డి మీద సుమారు ఒక 14 కేసులు ఉన్నాయి. వీళ్ళ పరిచయ నేపథ్యం, వీళ్ళు 3 కలిసి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న సందర్భంలో వీళ్ళు 3 కలిసి స్నేహితులుగా ఏర్పడ్డారు. వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఈ బైక్ అఫెన్స్ వీళ్ళు చెడు అలవాట్లుగా బానిసైపోయి ఏ విధంగా డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో వినుకొండ, గుంటూరు, అదేవిధంగా మన రాయవరం దగ్గర ఇట్లా సుమారు ఒక 4 బైకుల్ని థెఫ్ట్ చేయడం జరిగింది. ఆ 4 బైకుల మీద రాయవరంలో తీసిన బైక్ మీద క్రైమ్ నెంబర్ 6గా కేసు నమోదు చేయడం జరిగింది. ఇంకో బైక్ మీద నగరంపాలి పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదు చేయడం జరిగింది. మిగిలిన 2 బైకులు వినుకొండ, కొత్తపేటలో వాళ్ళు కూడా ఆ బైకులను ఐడెంటిఫై చేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా వీళ్ళు 4 కూడా గతంలో వీళ్ళు 3 గతంలో కూడా నేరాలు చేశారు. దీని మీద మన మార్కాపూర్ రూరల్ ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది నిఘా పెట్టి మా గౌరవనీయులైన మార్కాపురం జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ గారైన శ్రీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మార్కాపూర్ డిఎస్పీ గారైన యు నాగరాజు గారి పర్యవేక్షణలో నేను, మా ఎస్ఐ గారు, సిబ్బంది అందరం కలిసి నిఘా పెట్టి ఈరోజు మార్కాపూర్ రూరల్ ఎస్ఐ గారు ముద్దాయిలని కోమటికుంట జంక్షన్ వద్ద అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ 3 రిమాండ్ నిమిత్తం జ్యుడిషియల్ కస్టడీకి ఇప్పుడు పంపించడం జరుగుతుంది. ఈ 4 బైకుల్లో 3 బుల్లెట్ వెహికల్స్, ఒక పల్సర్ వెహికల్, వీటి యొక్క విలువ సుమారు 4 లక్షలు ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ప్రజలందరూ గమనించాలి, బైకుల్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా పార్కింగ్ ప్లేసుల్లో పెట్టుకుని వీళ్ళు కొంతమంది ముద్దాయిలు ఈ తాళాలు లేకుండా కానీ లేకుంటే నెంబర్ ప్లేట్లు లేకుండా కానీ బైకుల్ని ఇష్టం వచ్చినట్లు పార్క్ చేయడం వల్ల వాళ్ళు దొంగలించడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి నేరాలకు పడిపడే వాళ్ళ యొక్క ఎవరైనా ప్రజల దృష్టికి వచ్చినట్లయితే వాళ్ళు మాకు సమాచారం ఇచ్చినట్లయితే వాళ్ళ యొక్క సమాచారం ఇచ్చిన వ్యక్తుల యొక్క సమాచారాన్ని కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ప్రాణాలను త్యాగం చేసి సాధించుకున్న కార్మిక హక్కులను మోడీ సర్కార్ హరించి వేస్తోందని 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా విభజించడాన్ని వ్యతిరేకిస్తూ కార్మిక లోకం కన్నెర చేసింది. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్లో సింగరేణి కార్మికులు, కర్షకులు ఒక్కరోజు దేశవ్యాప్త సమ్మెలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో నల్ల చట్టాలను అమలుపరుస్తూ కార్మికులను కట్టు బానిసలుగా మారుస్తోందని ఆర్థిక సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతోందని వారు అసహనం వ్యక్తం చేశారు. కార్మిక వర్గం సమ్మె చేయాలన్నా, సంఘం పెట్టాలన్నా హక్కులకై పోరాటం చేయలేని పరిస్థితులు దాపురించాయన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో కాంట్రాక్టు కార్మికులను శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారని, మానవ పనికి సమాన వేతనం కల్పించాలని వారు కోరారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రధాని మోదీ కార్పొరేట్ సంస్థలకు కారు చౌకగా కట్టబెడుతున్నారని నాయకులు విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని, తెలంగాణలో గోదావరి పరివాహక ప్రాంత బొగ్గు బ్లాక్లను సింగరేణికి అప్పచెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఇలా స్వతంత్రం రాకముందు సాధించుకున్నామో, ఇలా నరేంద్ర మోదీ వచ్చినాక ఈ చట్టాలకు కార్మికులకు వ్యతిరేకంగా బిల్లు తీసుకొచ్చిండు.
దానికి వ్యతిరేకంగా ప్రపంచ కార్మికుల ఏకంగా అని చెప్పి నినాదంతో ఇలా కార్మిక వర్గం అంతా ఏదైనా మనకిరు నరేంద్ర మోడీ ఇలా నీవు ఏదైతే బిల్లు తీసుకొచ్చావో దాన్ని వాపసు తీసుకొచ్చేదాకా కార్మికులు కన్నెర చేస్తే కర్షకులు తిరుగుబాటు చేస్తే ఏ ప్రభుత్వం కూడా బతికి బట్ట కట్టలేదు. కాబట్టి ఖబర్దారు ఇవాళ బీజేపీ ప్రభుత్వం ద్వారా, ఎందుకంటే కష్టపడి ఇలా కార్మిక చట్టాలు తీసుకొచ్చినందుకు ఇలా మీ బీజేపీ ప్రభుత్వం 12(3) అగ్రిమెంట్ చేసుకున్నటువంటి కూడా ఇలా ఈ నాశనం చేసినందుకు మీరు తగిన మూల్యం చెల్లించుకుంటారు. సింగరేణి కార్మికులతో ఎవరు పెట్టుకున్నా, రైతులతో ఎవరు పెట్టుకున్నా ఏ ప్రభుత్వం నిలబడలేదు. అందులో పనిచేస్తున్న కార్మికుల హక్కులు ఎట్లా తీయాలని ఇవాళ పారిశ్రామికవేత్తకు అనుకూలంగా చట్టాలని మార్చి కార్మికుల్ని కార్మిక సంఘాలని నిర్వీర్యం చేసి ఇలా మొత్తం టోటల్ గా కారు చౌకగా ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ఎక్కడ మీరు ఇచ్చిండ్రు? రైల్వే మీరు ఇచ్చిండ్రా, ఎయిర్పోర్ట్ మీరు ఇచ్చిండ్రా, స్టీల్ మీరు ఇచ్చిండ్రా, బిఎస్ఎన్ఎల్ మీరు ఇచ్చిండ్రా, ఆఖరికి వస్తే 1000 కోట్ల లాభాలు వచ్చే ఎల్ఐసి కూడా మిగిలిపోతుంది. బ్యాంకింగ్ వ్యవస్థను అంటే టోటల్ కోల్ ఇండియాని మొత్తం కూడా లాభాలు వచ్చే వాటి ఎవరమ్ము అంటారు మిమ్మల్ని. అందుకనే బీజేపీ ప్రభుత్వానికి మేము కార్మిక వర్గంగా బొగ్గని కార్మికులకు హెచ్చరిక చేస్తున్నాం. వెంటనే మీరు ఉపసంహరించుకోండి. సింగరేణిలో మొత్తం తెలంగాణలో బొగ్గు బలని తెలంగాణకి కేటాయించాలని చెప్పి జేఏసీ పక్షాన్ని మేము సిఐటి పక్షాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ అతిపెద్ద పరిశ్రమ సింగరేణి ఇవాళ కొన్ని వేల మందికి ఉపాధిగా అందిస్తున్న సంస్థని నిర్వీర్యం చేయని చెప్పి ఇలా ప్రైవేటులకు రావడానికి కోసం టెండర్ ద్వారా పిలుస్తా ఉన్నారు. దేనికోసమని అడుగుతున్నాం. మనం విజయవంతం చేసినటువంటి సందర్భంగా జేఏసీ తరఫున తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తరఫున కార్మిక వర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితో మనం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా కార్మిక సమస్యల పరిష్కారం కోసం ముందుండాలనేటువంటిది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గం పైన చేస్తున్నటువంటి దాడిని మనం ఎదుర్కోకపోతే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి బతుకులేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఈరోజు తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు అనేటువంటిది ఈరోజు సమ్మె చేయాలన్నా సంఘం పెట్టాలన్నా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను సృష్టిస్తున్నటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా మన జీతభత్యాలు అయితేంది, మన సేఫ్టీకి సంబంధించినటువంటివి అయితేంది 29 చట్టాలను 4 కోడ్ల తీసుకురావడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. దానివల్ల యూనియన్లు కానీ కార్మిక వర్గానికి అయితేంది బార్గెనింగ్ చేయడానికి కానీ మన వేజ్ రివిజన్ చేసుకోవడానికి కానీ ఇలాంటి అనేటి సమస్యలు వస్తున్నాయి. దీనికి తోడుగా ఈరోజు సింగరేణికి సంబంధించినటువంటి ఇష్యూ చూసినట్లయితే మనకు మైన్స్ అనేది అలొకేషన్ లేకపోవడం వలన ఈరోజు MMDR యాక్ట్ వలన యాక్షన్ లోనే పాల్గొనాలనేటువంటి దాంట్లో ఇబ్బందిగా ఉన్నటువంటి ఆ క్లాజ్ను కూడా వెతివేసేయాలి. ప్రతి ఒక్క మైన్ ఏదైతే ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నదో అవన్నీ కూడా సింగరేణికే ఇచ్చేటట్టుగా కేటాయించాలనేటువంటి ప్రధాన డిమాండ్తో ఈ ప్రైవేటీకరణ అయితేంది, బాకీలను వసూలు చేసుకోవడం అయితేంది, ఇవన్నీ ప్రధానమైనటువంటి డిమాండ్లతో ఈ రోజు జేఏసీగా బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నేడు బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికలు, 299 సీట్లకు ఎన్నికలు. లోక్సభలో నిరసనల హోరు, సభ వాయిదా. గుర్గావ్లో 500 కోట్ల రియల్ ఎస్టేట్ స్కామ్, CEO అరెస్ట్. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV News.